చెప్తూనే చాలా మంచి మాటలు చెప్పారు మేడం, చక్కగా చెప్పారు మేడం. ఒక విషయం చెప్పారు, సైన్స్ అనేది మన జీవితంలో ఉండాలి, చాలా మంచి విషయం. దానికంటే ముందు సైన్స్ మన మెదడులో, మన ఆలోచనలో ఉండాలి. సైన్స్ సరే, సైన్స్ అంటే ఏమిటి అంటే మరి మనం వెనక్కి వద్దాం. రామన్ ఎఫెక్ట్ అక్కడికే. రామన్ ఎఫెక్ట్ అతను కనుక్కునే ముందు అతను భారతదేశం నుంచి ఇంగ్లాండ్ కానీ, ఇంగ్లాండ్ నుంచి భారతదేశం వచ్చినప్పుడు కానీ అతను ఓడలో ప్రయాణించేవాడు. ఆ ఓడలో ప్రయాణిస్తూ అతను ఆకాశం వైపు, ఆ సముద్రపు తరంగాలు అలల వైపు చూస్తూ మనసులో ఆలోచించేవాడు. మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఆలోచించాం. ఆకాశం నీలి రంగులో ఉంది ఎందుకు? సముద్రంలో నీళ్లు కూడా నీలి రంగులో కనబడుతున్నాయి ఎందుకు అని తను ప్రశ్నించుకున్నాడు. అదేవిధంగా మనం కూడా మన మెదడులో, మన ఆలోచనలో మనం ప్రశ్నలు వేస్తున్నప్పుడు అప్పుడు మనం ముందుకు పోవాలి. మొట్టమొదట ప్రశ్న ఉద్భవించాలి. ఎప్పుడైతే ప్రశ్న ఉద్భవిస్తుందో మనకు ఒక అవసరం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఒక అవసరం ఏర్పడుతుందో ఆ అవసరాన్ని తీర్చుకోవడానికి శోధిస్తాం, వెతుకుతాం, కష్టపడతాం, చివరికి దాన్ని సాధించి పట్టుకుంటాం, కనుగొంటాం. అదే సైన్స్ యుగంలో నుండి సోపానం. స్టెప్స్ ఇన్ ది సైంటిఫిక్ టెంపర్మెంట్. సరే, ఆకాశం నీలి రంగులో ఎందుకు కనబడుతుంది ఏమో తెలుసా? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఫిజిక్స్ చదివేటప్పుడు మీరు లోతుగా ఆలోచించినారా? ఆలోచించండి. దీనికి మనకు లైట్, కాంతి గురించి బాగా తెలుసున్నారు. కాంతి వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, హైయెస్ట్ వేవ్ లెంత్ అయినటువంటి రేడియో వేవ్ నుంచి లీస్ట్ వేవ్ లెంత్ అయినటువంటి కాస్మిక్ వేవ్ వరకు ఉన్నాయి. రేడియో వేవ్, దాని కింద మైక్రోవేవ్, దాని కింద ఇన్ఫ్రారెడ్ వేవ్, దాని కింద వచ్చి విజిబుల్ లైట్. మరి విజిబుల్ లైట్లో విబ్జిఆర్, కింద నుంచి పైకి విబ్జిఆర్. ఆ విబ్జిఆర్ కింద వచ్చి అల్ట్రావైలెట్, దాని కింద ఎక్స్రేస్, మరి దాని కింద కాస్మిక్ వేవ్. కరెక్టే కదా సార్? పైకి కింద వచ్చినప్పుడు వేవ్ లెంత్ తగ్గుతూ వేవ్ లెంత్ తరంగ దైర్ఘ్యం అంటుంది. వేవ్ లెంత్ అంటే మనం నడుచుకుంటాం చూసారా? చిన్న బాగా అర్థం పడను. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లవాడు నడుస్తుంటే ఆ అడుగుల మధ్య దూరం తక్కువగా ఉంటుంది. ఒకే ఒక 6 అడుగుల మనిషి నడుస్తున్నప్పుడు ఆ అడుగుల మధ్య దూరం ఎక్కువ గమనిస్తారా మీరు? అదే ఒక వంటి నడుస్తాను, వంటి నడిచేటప్పుడు ఆ అడుగుల మధ్య దూరం ఎక్కుతుంటుంది. అదే విధంగా ఆ తరంగాలు ఈ విబ్జిఆర్, విజిబుల్ లైట్. ఈ విజిబుల్ లైట్లో విబ్జిఆర్, వి వైలెట్, ఇండిగో, బ్లూ. వైలెట్కి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది, వేవ్ తక్కువ. అంటే అది ఎక్కువ దూరం ప్రయాణించలేదు. చిన్న పిల్లడు ఎక్కువ దూరం నడవగలడా? నడవలేడు, అలసిపోతాడు, అడే కూర్చుంటాడు, తరంగం జరుగుతుంది. అదే రెడ్కి అయితే దాని వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ దూరం సునాయాసంగా ప్రయాణిస్తుంది వేవ్ లెంత్ తరంగం. కాబట్టి ఒక కాంతి కిరణంలో ఉన్నటువంటి విజువల్ లైట్ బయట స్పేస్ నుంచి మన వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ వాతావరణం ఒక యానకం మారుతుంది. మీడియం, స్పేస్ మీడియం టు ఎయిర్ మీడియం. ఒక యానకం మారినప్పుడు కాంతి యొక్క లక్షణం, ఫినామినల్ ఏమిటి? వక్రీభవనం చెందడం. వక్రీభవనం చెందుతుంది. వక్రీభవనం చెందుతూనే ఏమవుతుందంటే ఆ వేవ్స్ ఉన్నటువంటి తరంగ దైర్ఘ్యం ఉంటుందో దాని ప్రకారం అవి వాటి దారి మారిపోతుంది. దాన్ని రిఫ్లెక్షన్. When a ray travels from one medium to other medium, the direction of ray changes. It is called refraction. Reflection. ఇప్పుడు ఏమంటే వైలెట్కి తక్కువ తరంగ దైర్ఘ్యం వల్ల అది ఎక్కువ వక్రీభవనం చెంది వెనక్కి మొదలుతుంది, తక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఎక్కువ ఉన్నట్టు వైలెట్ రేస్ ఆ బ్లూ ఇండో అక్కడ ఉండిపోతాయి. ఆ వేవ్ అక్కడ ఉండిపోతుంది. 100కి 100 భాగము వైలెట్, ఇండిగో, బ్లూ భూమి ఉపరితలానికి చేరవు, అక్కడ ఉండిపోతాయి. అవి అక్కడ ఉండడం వల్ల వైలెట్, ఇండిగో, బ్లూ ఎక్కువ భాగం అక్కడ దాదాపు 40%, 30% అడే ఉంటుంది. కేవలము 60%, 50% మాత్రమే వైలెట్, ఇండిగో, బ్లూ వేవ్ ఇందుకు వస్తుంది.
దీని తర్వాత ఏంటంటే ఇదే సూత్రం దీనినే ఆధారం చేసుకొని సార్ సివి రామన్ ఏమిటంటే రామన్ ఎఫెక్ట్ స్కాటరింగ్ రాఫ్లైట్ అది పేరు చెప్పాను, మళ్ళీ చెప్తే బాగుండదు, ఇప్పుడు నా క్లాసులు చెప్తాను. ఈ సైన్స్ దినోత్సవం ఒక ముఖ్య ఉద్దేశము లక్ష్యము ఏమిటి తెలుసా? చాలా దినోత్సవాలు వస్తాయి. దినోత్సవాలు వస్తూనే పాటలు పాడుకోవడము, డ్యాన్సులు చేసుకోవడము, ఏదో స్వీట్ తినడము, హాట్ తినడము, చేతులు విడుకోవడము, పోవడం, ఇది కాదు. దాని లక్ష్యం ఏమిటి, ఉద్దేశం ఏమిటి, దాన్ని గ్రహించి మరి ఆ ఉద్దేశానికి లక్ష్యానికి పునరంకితం కావడానికి ఉన్నటువంటి దానికోసమైనటువంటి దినోత్సవం. ఈ సైన్స్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మనుషులలో శాస్త్రీయ దృక్పథం రావడం, సైంటిఫిక్ టెంపర్మెంట్. మనం మొట్టమొదట మన మెదడులో మన ఆలోచనలో రావాలి శాస్త్రీయ దృక్పథం. వచ్చినప్పుడే మనం ఇది సార్థకత ఉంది. ఈ సైంటిఫిక్ దృక్పథం గురించి, ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ గురించి మన రాజ్యాంగంలో కూడా రాయబడింది. మొట్టమొదట ఈ రాజ్యాంగము 1951లో ప్రవేశపెట్టినప్పుడు ఆర్టికల్ 51 బిల్లు, 1976 42nd అమెండ్మెంట్ ద్వారా 42వ సవరణ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా 51A అని చెప్పిన సబ్ ఆర్టికల్. ఆ ఏలో 10 పాయింట్లు ఉన్నాయి. అవే మనకు ప్రాథమిక బాధ్యతలు, ప్రాథమిక విధులు కూడా ఉన్నాయి, 10 ఉన్నాయి ఏలో. దాంట్లో 8వదే ఈ సైన్స్ గురించి. అది ఎట్లుందో అట్లే చదవాలి, మార్చి నుంచి చదవదు. కాబట్టి పేపర్ రాసుకొచ్చినాలో అది ఏమిటంటే టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యుమానిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. ఇది 61AH ఆర్టికల్. కానీ తెలుగులో ఏమంటే శాస్త్రీయ దృక్పథం, మానవత్వం, పరిశోధనాత్మక భావం మరియు సంస్కరణాత్మక భావం అభివృద్ధి చేయడం. ఇది మన ఎంతగా ఒక బాధ్యత. విన్నారా? ఈ బాధ్యత. పదాలు విన్నారా? ఆ పదాలు మీ మెడలు ఎక్కినాయా? మీరు వినడం లేదు. అందుకే మన భక్తులు ఇట్లా అన్ని దేశాలు ముందుకు సాగిపోతుంటే అభివృద్ధి పథంలో మనకు 70 సంవత్సరాలు అయినప్పటికీ మనం ఇక్కడే ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? గొంగలి అంటే ఏసీ చెట్లు. ఎందుకంటే మన ఆలోచన విధానం మారలేదు. మన భారతీయులంగా ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? మనకు దాదాపుగా 96% మందికి శాస్త్రీయ దృక్పథం లేదు. చదువుకున్న వారైనప్పటికీ, పిహెచ్డీ చేసినప్పటికీ, యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినప్పటికీ వాళ్ళకు చాలా శాస్త్రీయ దృక్పథం లేదు. నేను ఒక కథ చెప్తాను చూడండి. ఇంతకుముందు ఒకసారి కథ చెప్తాను, బాగున్నారు కథ. ఒకటి ఏంటంటే ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఒక పెద్ద ఆయన, తాత కావచ్చు, తండ్రి కావచ్చు. ఆ ఇంటిలో కుటుంబంలో ఏదైనా పూజ కార్యక్రమమైన ఆ పెద్దాన్ని నిర్వహిస్తాడు అన్న చేతుల మీద. అది ఆనవాయితీ, సంప్రదాయం. ప్రతి శనివారం వారి ఇంట్లో ఆంజనేయ స్వామి పూజ జరుగుతుంది. చాలా భక్తి శ్రద్ధలతో, చాలా బాగా అట్టహాసంగా బాగా పూజ చేస్తారు. ఆ పూజ చేసే ముందు అన్ని పూజా సామాగ్రిని సమకూర్చుకుంటారు కదా, అన్ని పూజా సామాగ్రి సమకూర్చుకొని పూజ స్టార్ట్ చేయాలి. పూజ స్టార్ట్ చేసుకుని ఏంటంటే ఆ పూజ చేసే స్వామి అంటే పెద్ద ఆయన అంటే పిల్లి ఉంటుంది. ఆ పిల్లి పట్టుకొని గంపలు మూసేసి పూజ స్టార్ట్ చేస్తారు. అర్థమవుతుందా? అంటే పిల్లి ఉంటుంది, పెంపుడు పిల్లి. ఆ పిల్లికి ఏం చేస్తారంటే గంపలు మూసిపెట్టారు, పక్కన మూసిపెట్టేసి దాంట్లో ఒక రాయి పెడతారు. అది బయటకు వచ్చేసింది, ఇది తీసుకొని అంటే పూజ స్టార్ట్ చేస్తారు. పూజ స్టార్ట్ చేస్తారు, పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ గంపలు చేస్తారు, పిల్లి ఇంట్లో పెట్టుకోవాలి. ఇది ఆనవాయితీ కొనసాగుతారు. శనివారం ఇట్లా రోజు సంవత్సరం తెలుసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఆయన కొడుకు గమనిస్తాడు, ఓహో నాయన మా తండ్రి పూజ చేసుకుంటా పిల్లిని ఏం చేస్తున్నాడు, గంపలకి మూసిపెట్టి పూజ చేస్తున్నాడు. వాళ్ళ ఆలోచన వాళ్ళ ఏదో కాలం చెల్లింది,